నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబు జగ్జీవన్ రామ్ జయంతికి నివాళులర్పించిన రేకుర్తి నాయకులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి 118వ జయంతి సందర్భంగా కరీంనగర్ రేకుర్తిలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్థానిక రేకుర్తి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఓకే మొత్తం తినాలే మళ్ళా బాబు జగ్జీవన్ రావు యొక్క జయంతి 118వ జయంతిని పురస్కరించుకొని రేకుర్తిలో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి అంబేద్కర్ సంఘవాదులు, మరి ప్రజా సంఘ నాయకుల ఆధ్వర్యంలో మరి బాబు జగ్జీవన్ రావు జయంతికి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దీంట్లో భాగంగా మరి బహుజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షునిగా మారంపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. బాబు జగ్జీవన్ రావు మరి జయంతిని పురస్కరించుకొని ఆనాడు మరి బడుగుల కోసం, మరి బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా దళితుల యొక్క సమస్యల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి ఉన్నాడంటే అది బాబు జగ్జీవన్ రావు అని చెప్పక తప్పదు. ఆనాటి కాలంలో మరి ఆయన బీహార్ రాష్ట్రం అంటేనే మరి అది మరి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రంలో పుట్టి ఆనాడు మరి ఒక చెమ్మరి క్యాస్ట్ అంటే మాదిగ కులానికి చెందినవాడుగా మరి ఇక్కడ తెలంగాణలో అభివర్ణిస్తారు. మరి ఆ కులంలో పుట్టి మరి ఆయన చదువుకొని రాజకీయంగా ఎదిగి మరి పార్లమెంటులో కూడా ఆయన యొక్క వాణి వినిపించినటువంటి నేత బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి ఆనాడు కుల వ్యవస్థ ఎంతో ఉంది, ఆనాడు అంటరానితనము, అన్టచబిలిటీ ఉంది. కానీ అవన్నిటిని ఎదుర్కొని మరి ఆనాడు గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా గాంధీ గారితో మరి నడిచినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ముఖ్యంగా వారి యొక్క మరి విద్య గురించి చెప్పుకోవాలి. ఈనాడు తెలంగాణ వచ్చింది అంటే గౌరవనీయులు పెద్దలు మరి ఆనాడు స్పీకర్గా ఉండే మీరా కుమారి గారి స్పీకర్గా ఉండి మరి ఆనాడు పార్లమెంటులో మరి ఆనాడు లైట్లు బంద్ చేసి కూడా మరి ఆనాడు బిల్లును మరి లోకసభలో ప్రవేశపెట్టినటువంటి మహనీయురాలు, ఆ మహాఘనత కూడా ఆ మహనీయురాలు మీరా కుమారికి చెందుతుందని చెప్పక తప్పదు. ఈనాడు తెలంగాణ యావత్తు కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరా కుమారికి మనం సదావందనం చేయవలసిందే. ఈనాడు అందరము మరి స్వేచ్ఛ తెలంగాణలో ఉన్నామంటే అది మీరా కుమారి గారికే. ముఖ్యంగా ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి జై భీమ్, జై సంవిధాన్, జై ఏదైతే ఉన్నదో ఈ విధానం అంతా కూడా మరి ఈనాడు నడుస్తుందండి. అంటే మరి ఈనాడు భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ఆవశ్యకత దళితులపైన ఉంది. దీని అందరూ కూడా కలిసికట్టుగా మరి భారత రాజ్యాంగాన్ని కాపాడితేనే మనమందరం కూడా మరి ఈ దేశము ఈ యొక్క ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన జై భీములు తెలుపుకుంటున్నాం.